మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో బల్లవర్తమానం కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మనందరం మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మనందరం మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వల్ల ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పెను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభు శరీరమని వివేచింపక త్రిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే త్రిని త్రాగుచున్నాడు. ముప్పై 31వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. రెండవదిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 29 మనందరం కలిసి చదువుకుందాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇక దీనిని త్రాగునని మీతో చెప్పుచున్నాను నేను. మూడవదిగా చూసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిని నిలిచియుంటేనే గాని తనంతట తాను ఏలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచియుంటేనే గాని మీరు ఫలింపరు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి యేసు ప్రభువా, నిన్న నేడు ఏకరీతికున్న మా తండ్రి, మరణోత్తమ దినాన్ని మాకు అనుగ్రహించి సజీవ లెక్కలో ఉంచిందని బట్టి నీకే వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సేవనిచ్చి తండ్రి, నీ సన్నిధిలో తండ్రి నువ్వు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ వచ్చిందని బట్టి నీకే వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సేవలో తండ్రి, బలవర్తమానాలు తండ్రి, నీ దాసుని జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీ దాసుని నువ్వు లైపర్చు తండ్రి, నీ నోటి బోరగా వాడుకో తండ్రి. అంతేకాకుండా తండ్రి, ఇంకా ఎవరైతే రావాలో వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీ వాక్యం తండ్రి వారి హృదయంలో నాటబడి తండ్రి నీరు కట్టి ఫలింపు జరిగేలాగా నీవే సహాయం దయచేయండి తండ్రి. అంతేకాకుండా తండ్రి, కూడికి ఆది నుండి అంతం వరకు తండ్రి నీ మహిమార్థం జరిగేలాగా నీవే సహాయం దయచేయమని మా కొరకు త్వరగా రాని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ మధ్యాహ్న కాల సమయంలో బలవర్తమానం కొరకు మనం ఇప్పుడు దాకా 3 లేఖన భాగాల్ని చూసుకున్నాం. మొట్టమొదటి లేఖన భాగం ఏంటంటే, మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్టయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ రాసుండి దేవని ప్రభు యొక్క బల్ల గురించి, దానిలో ఉన్న రొట్టె గురించి, ద్రాక్షారసం గురించి అక్కడ లేఖనములు చెప్తుంది. ఇక్కడ అపోస్తుడైన పౌలు ఆ సంఘంలో ఉన్న వాళ్ళని ఉద్దేశించి అక్కడ ఏం చెప్తున్నాడంటే,
ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని, అంటే ఏదైతే సంఘటన ఇంతకుముందు జరిగిందో దాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి చెప్తూ ఆ కార్యాన్ని మీరందరూ పాలు పంచుకోండి అని అక్కడ ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. మనం ఎందుకు ఈ లేఖన భాగం చదువుకుంటున్నామంటే, ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో మనం కూడా ఏం చేయాలంటే ఆ రొట్టెలో కానీ ఆ పాత్రలో కానీ మనం కూడా పాలు పంచుకునే వారిగా ఉండాలి. కానీ ఆ రొట్టెలో కానీ ఆ పాత్రలో కానీ మనం పాలు పంచుకునే మునుపు అసలు ఆ బల్ల ఏంది, ఆ రొట్టె ఏంది, ఆ ద్రాక్షారసం ఏంది, అది దేనికి సాదృశ్యంగా ఉంది, మనం ఎలాగంటే అలా దాంట్లో చేయి వేయవచ్చా, వేస్తే ఏమవుతుంది, అది వెయ్యాలంటే మనలో ఏ గుణ లక్షణాలు కలిగి ఉండాలని కొంచెం అంటే ఒక 3 వాక్యాలు మనం చూసుకొని మనము ఆ రొట్టెలో కానీ ఆ పాత్రలో కానీ పాలు పంచుకునే వారిగా ఉంటాం. మొట్టమొదటిగా మనం కనుక చూసుకున్నట్టయితే ఆయన ఇక్కడ ఈ వాక్యాన్ని చెప్పాడు ఏమని, ఆ పాత్రలోనిది మీరు తాగండి, ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించండి. అంటే మీరు ఆ బల్లలోది కానీ ఆ రొట్టెను తినేటప్పుడు కానీ ఆ పాత్రను త్రాగేటప్పుడు కానీ మీరేం పరీక్షించుకోవాలంటే ఆయన వచ్చేంత వరకు ఆయన మరణాన్ని మనం ప్రచురిస్తున్నామా లేదా. అంటే ఆయన యొక్క మరణం, ప్రభు యొక్క మరణం అంటే ఏంటంటే ఆయన మరణ భూస్థాపత పునరుద్ధానాన్ని అంటే మనం ప్రచురిస్తున్నామా లేదా. అంటే ఏంది, ఆయన యొక్క సువార్తను మనకు తెలిసే ఉంటుంది, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఏమని, సిలువను గుర్చిన వార్త నశించు వారికి వెరితనంగాను రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తిగాను ఉన్నది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క రొట్టెని ఆ పాత్రలోనిది మనం పాలు పంచుకునే ముందు అసలు మనం ఆ యొక్క సువార్తని ప్రకటిస్తున్నామా లేదా. ఎందుకని ఈ వాక్యాన్ని గురించి నేను మీకు చెప్తున్నానంటే, ఈ యొక్క వాక్యం చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదవండి. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. ఇక్కడ మనకు మాట జ్ఞాపకం చేయబడింది ఏమని, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. అదేంది అపోస్తుడైన పౌలు ఇక్కడ ఈ మాట కొత్తగా ఎందుకు చేర్చాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆ రొట్టెలో కానీ ఆ పాత్రలో కానీ మనం పాలు పంచుకునే ముందు మన గురించి మనమే ఒకసారి ఆత్మ విమర్శ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనం తప్పుగా గనక ఆ బలలో గనక చేయి గనక వేస్తే అప్పుడేమైంది, ఇక్కడ ఇందులో రాయబడింది, ఇందువలనే మీలో అనేకులు రోగులను చాలామంది నిద్రించేవారిగా ఉన్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను మీకు దీనికి సాదృశ్యంగా ఇంకో లేఖన భాగాన్ని చదివించాను. అదేంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క వాక్యం గురించి ఆయన చెప్పాల ఏమని, మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక పోదుమని ఆయన చెప్పాల. ఎందుకు చెప్పలేదు ఆయన అక్కడ బల్లలో, అంటే ప్రభు తాను అప్పగింపబడిన రాత్రికి ముందు, అంటే ఇంకొక మరికొన్ని గంటల్లో ఆయన అప్పగింపబడతాడనగా ఆయన కూడా తన శిష్యులతో కలిసి ఆ యొక్క రొట్టె ఆ పాత్రలో చేయి వేసిన వాడిగా ఉన్నాడు. అక్కడ శిష్యులు ఎంతమంది, 12 మంది. 12 మంది ఉన్నారు కాబట్టి 12 మంది గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఇక్కడ చెప్పలా, మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదామని ఆయన ఇంకో మాట చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడు ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 29వ వచనం చదవండి. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఆయన ఇక్కడ ఏం చెప్పాడండి, అదిగో నా శరీరము, నేను బలి కాబోతున్నాను, అదిగో నా రక్తము, అనేకుల పాపక్షమాపణ కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తము, దానిలోనిది మీరు త్రాగండి. నేను మీతో ఇప్పుడు పాలు పంచుకుంటున్నాను. నేను మళ్ళీ ఆ బల్లలో మీతో ఈ ద్రాక్షారసం ఎప్పుడు తాగుతానంటే రేపు నా 2వ రాకడ వచ్చినప్పుడు, మీరందరూ నా తండ్రి రాజ్యంలోకి వచ్చినప్పుడు అక్కడ మనందరం కలిసి తాగుతాము. మరి ఇక్కడ ఆయన ఎందుకు చెప్పలేదు మనల్ని మనమే విమర్శించుకుని తీర్పు పొందకపోదామని? అంటే అక్కడ కేవలం 12 మంది ఉన్నారు కాబట్టి ఆ 12 మంది యొక్క స్వభావాలు, వాళ్ళ గురించి, ఆ రాకడ గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన వాళ్ళకి ఏం చెప్పాడు,
ఈ యొక్క మాట అనేది చెప్పలా, ఏమని మనల్ని మనమే విమర్శించుకోవాలని. వాళ్ళలో ఉన్న తప్పును ఆయన చూపించాడు. ఎలాగా? వాళ్ళు చేసే తప్పుల్ని రెండు మాటలుగా చూపించాడు. మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్టయితే మొట్టమొదటిగా మత్తయి సువార్త 26-24 వచనం చదవండి. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. 21 కూడా చదవండి. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇక్కడ భోజనం చేస్తున్న 12 మందిలో ఆయన మొట్టమొదటి జ్ఞాపకం చేసింది ఏంది? మీలోనున్న ఒకడు నన్ను అప్పగిస్తాడు. అది జరిగిందా? లేదా? జరిగింది. ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ముందే చెప్పాడు. రెండవదిగా మనం కనుక చూసుకున్నట్టయితే 33వ వచనం చదవండి. 31 చదవండి మొదట. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. రెండవదిగా ఆయన ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేశాడు. ఏమని? ఈ రాత్రి నా విషయమై మీరు అభ్యంతరపడతారు. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్టయితే బలలో మనల్ని ఏం చేయాలి? మనల్ని మనమే విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. కానీ అప్పుడు ఆయనే వాళ్ళ గురించి 2 మాటల్లో చెప్పేశాడు. ఏమని? మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, మీలో కొంతమంది నా గురించి అభ్యంతరపడతారు. అంతేకాకుండా మనం కనుక చూసుకున్నట్టయితే 33 చదవండి. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేనెప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయ మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదువని ఆయనతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం కనుక మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 25వ వచనం చదవండి. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడుగగా, ఆయన నువ్వన్నట్టే నేను. ఇక్కడ ఆ బలలో చేయి వేసిన 12 మందిలో ఇద్దరైతే ఆయన 2 లక్షణాల గురించి అక్కడ చెప్పాడు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉన్న 10 మంది పేర్లు అయితే బయటికి రాలేదు. కానీ ఆ ఇద్దరు ఎవరైతే తప్పు చేసేవారిగా ఉన్నారో వాళ్ళిద్దరి పేర్లు బయటకు వచ్చినాయి. వాళ్ళ యొక్క స్వభావం కూడా అక్కడ తెలియపరచబడింది. ఏమని? ప్రభు తన యొక్క క్రియను గురించి ఆయన ముందే చెప్పాడు. ఏమని? ఈ రాత్రి నన్ను ఒకళ్ళు అప్పగిస్తాడు. యోధా ఏమన్నాడు? ప్రభువా నేనా అని అంటే, నీవన్నట్టే అని అన్నాడు. అంటే నువ్వే అయ్యుండొచ్చు అని అన్నప్పుడైనా ఆయన జాగ్రత్త పడ్డాడా? పడ్లా. రెండవదిగా జ్ఞాపకం చేసుకున్నట్టయితే పేతురుని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఎవరైనా అభ్యంతరపడచ్చేమో కానీ నీ విషయంలో నేను అభ్యంతరపడినన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు ఇలా చెప్పావు, కానీ రేపు తెల్లారి కోడికి మునిపే 3 సార్లు నువ్వు నా విషయంలో అభ్యంతరపడతావు అన్నాడు. లేఖనాల ప్రకారం ఆ ప్రభు వల్ల జరిగిన ఆ రాత్రి వీళ్ళ అపరాధాల గురించి తప్ప ఇంకెవరి గురించి ఆ 10 మంది గురించి లేవు. కాబట్టి ఆయన కేవలం వీళ్ళిద్దరి గురించి అక్కడ మాట్లాడి దాని గురించి చేశారు. మనం గనక క్లుప్తంగా ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే వీళ్ళిద్దరూ తప్పు చేసిన వారిగా ఉన్నారు. కానీ పేతురు అయితే వెంటనే ఏం చేశాడంటే, తెల్లారి కోడి కూసిన వెంటనే ఆయన చేసిన తప్పుని గ్రహించి క్షమాపణ కోరుకున్నవాడిగా ఉన్నాడు. అంతేకాకుండా పేతురు ఆయన యొక్క పునరుద్ధానాన్ని చూసిన వాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆయన మీదకు వచ్చి ఆయన దేవుని యొక్క అపోస్తులుగాను, ప్రవర్తకునిగా గాను, సువార్తకునిగా గాను అనేకుల్ని దేవుని వైపు త్రిప్పేవారిగా ఉన్నాడు. కానీ యోధా ఆల్రెడీ ఈ క్రియ అనేది జరిగించి ఉన్నాడు. ఆయన అప్పగిస్తావు నువ్వే అని చెప్పినా కానీ ఆయన సిద్ధపడి ఆయన అప్పగించి చివరికి ఆయన తనంతడు తాను ఆత్మాహుతి చేసుకునేవాడిగా
ఉన్నాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలలో ప్రవేశింపక ముందు మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏం లేదు. మనం ఎందుకు ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగుతున్నామని ఒకటి జ్ఞాపకం చేసుకొని, ఇది చేయాలంటే మనం ఏం చేయాలని ఆయన చెప్పాడో జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారం మనం ఉన్నామో లేదో పరీక్షించుకుందాం. ఎందుకంటే ప్రభు బల్ల గురించి మనం ఉపమాన రీతిగా అక్కడ ఒకటి చూసిన రీతిగా ఉన్నాం కాబట్టి మనం కూడా ఆ బలలో చేయవేయక మునుపు మన యొక్క జీవితం ఎలాగుంది, మనం నిజంగా ఆయన చెప్పిన యొక్క క్రియలను కానీ అవి చేసిన వారిగా ఉన్నామా లేదా అని ఒక 2-3 వాక్యాలు చూసుకొని మనం ప్రభు యొక్క బలలో ప్రవేశింపాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చదవండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఇక్కడ మనకు మాట చెప్పబడింది ఏమని? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. అంటే మనం ఇవాళ ఆదివారం ఈ రొట్టెను తింటున్నాం, ఈ పాత్రని త్రాగుతున్నాం. మనం ఇవాళ ఈ రొట్టెను తింటున్నాం, ఈ పాత్రను త్రాగుతున్నాం, కానీ ఈ మిగిలిన 6 రోజులు ఆయన మరణమును ప్రచురిస్తున్నామా లేదా? ప్రభు యొక్క మరణం అంటే ఏంది? ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానము. అంటే ఆయన యొక్క సువార్తను మనం ప్రకటిస్తున్నామా లేదా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? మనం కనుక చూసుకున్నట్టయితే మీలో అనేకులు ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క బలలో చేయవేయినో వాడు ఆ శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క బలలో మనం చేయవేయక మునుపు మనం ఆయన యొక్క సువార్తను ప్రచురిస్తున్నామా లేదా అని మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఎందుకంటే పరీక్షించుకోకుండా మనం కనుక బలలో కనుక చేయి వేస్తే ఏమైద్ది? మనం ఆ యొక్క శరీరాన్ని గురించి కానీ రక్తాన్ని గురించి కానీ అపరాధి అయ్యేవారిగా ఉంటాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనమే పరీక్షించుకునే మునుపు దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా అసలు మనం సువార్త ఎందుకు ప్రకటించాలి? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఎందుకనగా మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసుకున్నారు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనల్ని రక్షించుకున్న దాన్ని బట్టి. రెండవదిగా మనం కనుక చూసుకున్నట్టయితే 17వ వచనం చదవండి అదే అధ్యాయంలో. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను, సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్టయితే మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనలను రక్షించుకున్నందుకు, అంతేకాకుండా మనం క్రీస్తులో మరణించాం కాబట్టి ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం కొత్త జీవితం. కాబట్టి ఈ కొత్త జీవితం ఆయన మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఆయన తన కుమారుని మరణము ద్వారా మనల్ని ఆయనలో సమాధానపరుచుకొని ఆయన తన కుమారుని యొక్క సమాధాన పరిచర్యను మనకు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ బలలో చేయి వేస్తూ ఆ రక్తాన్ని త్రాగేటప్పుడు మన గురించి మనం కూడా ఒక్కసారి ఆలోచించుకొని ఆయన మన కొరకు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ శరీరాన్ని తినేటప్పుడు కానీ ఆ రక్తాన్ని త్రాగేటప్పుడు కానీ ఆయన యొక్క మరణాన్ని మనం ప్రచురిస్తున్నామా లేదా అని జ్ఞాపకం చేసుకొని ఆ బలలో మనం చేయి వేసేవారిగా ఉండాలి. నిజానికి మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్టయితే మనలో ఎవరైనా కానీ
ఆయన యొక్క సువార్తను ఈ యొక్క 6 రోజుల్లో ప్రకటిస్తున్నామా లేదా? సరే, కొంతమంది ప్రకటిస్తుండొచ్చు, కొంతమంది కొన్ని ఇబ్బందుల వల్ల ప్రకటన లేకపోవచ్చు. కానీ మన యొక్క సువార్తకు మనకి ఫలం అనేది వస్తుందా అంటే దేవుని వాక్యం చెప్పామా, వెళ్ళామా, వచ్చామా అన్నది కాదు. కానీ ఆ వాక్యం అనేది వారి హృదయంలో నాటబడి వాళ్ళు కూడా అనేకుల కొరకు వాళ్ళు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు ఆయన త్రట్టు తిరిగేవారిగా ఉన్నారా లేదా, అంటే ఆయన వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారా లేదా అని మనం తెలుసుకునే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా నేనేం చెప్తానంటే, అసలు ముందు మనం సువార్తను చెప్తున్నామంటే అసలు సువార్తను గురించి మనకు తెలుసు, మనం వాక్యం చెప్తున్నాం. కానీ ఆ వాక్యాన్ని మనం చెప్తుంటే వాళ్ళు వినేవారిగా ఉన్నారా లేదా? ఎందుకు వినరంటే, మొట్టమొదటిగా వాళ్ళు ఏమంటారంటే, పలానా వాళ్ళు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు, అబ్బా చూడు ఈయన దేవుని గురించి చెప్తున్నాడు కానీ అసలు ముందు ఈయన ఎలాగున్నాడో లేదో చూసుకోమను. అంటే ఆ చెప్పే వాళ్ళ రీతి ఎలాగుంది, ఈ బలలో ప్రవేశింపే ముందు మనం ఈ 6 దినాలు సువార్త చెప్తున్నామా లేదా అని పరీక్షించుకునే ముందు అసలుకి సువార్త చెప్పటానికి మనము అర్హులుగా, అంటే ఆ చెప్పే విధానంలో మనం ఉన్నామా లేదా అని మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే సువార్త చెప్పే రీతిలో మనం ఉంటామో అప్పుడు ఆ సువార్త అనేది ఏం జరుగుతుందంటే అంగీకరింపబడుతుంది. వాళ్ళు కూడా ఆ వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం వాళ్ళు నడుచుకునే వారిగా ఉంటారు. ఆ రీతిలో మనం లేకుండా మన పాటికి మనం చెప్పుకుంటా పోతే వాళ్ళు వింటారు, వెళ్తారు తప్ప వాళ్ళ యొక్క హృదయంలో అది కార్యం అనేది జరిగేదిగా ఉండదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు కొంచెం సమయం ఉంది కాబట్టి ఒక 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదవండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచియుంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. కాబట్టి మనం గనక జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మనం గనక ఎవరికన్నా సువార్త అనేది ప్రకటించాలి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం గురించి ఆ యొక్క వాక్యాన్ని గురించి మనం ఎవరికన్నా చెప్పాలి అంటే మొట్టమొదటిగా మనం ఎక్కడుండాలండి? మనము దేవునిలో నిలిచి ఉండేవారిగా ఉండాలి. అంటే దేవునిలో ఉండేవారిగా ఉండాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అని జ్ఞాపకం చేసుకున్నట్టయితే, చాలామంది రక్షింపబడిన కొత్తలో ఏదైతే దేవునిలో ఉంటారో, ఆత్మీయంగా కానీ దేవునితో సహవాసంతో కానీ ప్రార్థనలో కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రమక్రమేణా వాళ్ళ యొక్క జీవన శైలిలో వాళ్ళు కొంచెం బయటకు వచ్చేవారికి, అంటే ఆత్మీయత అనేది తగ్గేవారిగా వాళ్ళు ఉంటారు. అంటే నేను ఇక్కడ ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మొట్టమొదటిగా మనం గనక ఎప్పుడైతే అక్కడ నిలిచి ఉంటామో, అంటే దేవునిలో మనం నిలిచి ఉంటామో, ఇక్కడ మనకు ఒక మాట జ్ఞాపకం చేసుకుంది ఏమని, తీగ ద్రాక్షావళిని ఎప్పుడైతే అంటుకట్టబడి ఉంటుందో అప్పుడే అది ఫలిస్తుంది. కాబట్టి మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఎప్పుడైతే నిలిచి ఉంటామో, ఆయనలో నిలిచి ఉండటం అంటే ఏంది? ఆయన ఈ లోకంలో ఎలాగైతే జీవించాడో మనం కూడా అలాగే ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం కూడా ఏం చేయబడతామండి? ఫలిస్తాం. అంటే అప్పుడు మన యొక్క సువార్త అనేది మనం ఎవరికైనా చెప్తే వాళ్ళ సువార్తను వినేవారిగా ఉంటారు. రెండవదిగా మనం కనుక చూసుకున్నట్టయితే అపోస్తుల కార్యములు
మొదటి అధ్యాయము 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటయును భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. చాలు. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే ఆ 12 మంది శిష్యులు, ఆ 11 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక గృహంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకు వచ్చి వాళ్ళు శక్తి నొంది అక్కడ దేవుని యొక్క ఆ యొక్క స్వరూపం వాళ్ళతో మాట్లాడేది ఉంది. ఏమని? పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినది కాబట్టి మీరు ఇప్పుడు శక్తి నొందుతారు, మీరు యూదయ సమరయ దేశం అంతటికి వెళ్ళి సువార్త చెప్పండి అని. మనం కనుక ఇంకో వాక్యం కనుక చూసుకున్నట్టయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం చదవండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇక్కడ మనం కనుక మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకున్నట్టయితే మొదట ఆయనలో నిలిచి ఉంటే అప్పుడు మనం ఆ సువార్త అనే దానికి చెప్పే యొక్క క్రమంలో మనం ఉంటాం. రెండవదిగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనకు వస్తుందో, అంటే ఎప్పుడైతే ఆత్మ ద్వారా మనం నడిపింపబడతామో అప్పుడు ఆ యొక్క సువార్త వాక్యాన్ని మనం చెప్తాం, అప్పుడు వాళ్ళు అంగీకరించేవారిగా ఉంటారు. మనం కనుక చూసుకున్నట్టయితే 4 సువార్తల్లో ఆ 12 మంది శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉంటూ ఎన్నో, అంటే ఆయన చెప్తుంటే ఆయన పక్కన ఉంటారు, ఎన్నో సూచక్రియల విషయాలు అన్ని విషయాల్లో ఉంటారు. కానీ వాళ్ళంతటా వాళ్ళు ఇప్పుడు దాకా ఒక్కలను కూడా ప్రభు వైపు తిప్పిన వారిగా వాళ్ళు లేరు. కానీ ఎప్పుడైతే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ అనేది వచ్చిందో అప్పుడు ఆ పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు ఇంచుమించు ఒకేసారి 3,000 మంది ఆయన వైపు తిరిగేవారిగా ఉంటారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే రెండవదిగా మనం ఆత్మతో నింపబడి ఆత్మతో నడిపింపబడతామో అప్పుడు మన యొక్క జీవితంలో మనం కూడా అనేకుల్ని ఆ యొక్క స్వార్థ వైపు తిప్పేవారిగా ఉంటాము. మనం వాక్యం చెప్పేటప్పుడు కూడా వాళ్ళు వినేవారిగా ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకో మాటను చదవండి, 42వ వచనం చదవండి. వీళ్ళు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉంటిరి. మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్టయితే వాళ్ళు అపోస్తుల బోధ యందును సహవాసమందును, మూడవది ఇక్కడ మాట ఉంది ఏమని? రొట్టె విరుచుట యందును. అంటే వాళ్ళు కూడా ప్రతి వారం అంటే ఆ రొట్టె విరిచే దాంట్లో వాళ్ళందరూ సహవాసం కలిగి అంటే ఒక క్రమంగా పాలు పొందుతున్నారు. వాళ్ళు కూడా అక్కడ వాళ్ళను పరీక్షించుకుంటున్నారు. అది త్రాగేటప్పుడు ఏమని? ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని మనం కూడా ప్రచురించాలి అని. మనం కనుక చూసుకున్నట్టయితే పేతురు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆ యొక్క బలలో పాలు పొందాడు. ఆయన పాలు పొందేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట చెప్పడేమని? నా తండ్రి రాజ్యంలో మీరందరూ నాతో కూడా మరలా ఈ యొక్క ద్రాక్షారసంలో పాలు పొందుతారు, అప్పుడు దాకా నేను దీన్ని తాగను, మీకు సాదృశ్యంగా నేను పెడుతున్నాను అని. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు కూడా నిరీక్షణ ఉంది ఏమని? మనం కూడా రేపు ఆయన రాకడలో ఆయనతో కూడా ఆ యొక్క బలలో పాలు పొందుతాం, ఆయనతో కూడా మనం పాలు పొందుతాం. కాబట్టి మనం కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ బలలో చేయి వేసే ముందు ఆయన యొక్క సువార్తను, ఆయన యొక్క మరణ పునరుద్ధానాన్ని మనం ప్రచురణ చేసే ఆ యొక్క విషయంలో మనం ఎలాగున్నామో లేదో మనం చూసుకోవాలి. మొదటిగా మనం క్రీస్తు నందు అంటే క్రీస్తులో మనం ఉన్నామా లేదా, అంటే ఏ గుణలక్షణాలు ఆయన కలిగి ఉన్నాడో, ఆయన ఈ యొక్క జీవించు కాలం ఎలాగ జీవించాడో అలా మనం జీవిస్తున్నామా లేదా అని మొదటిగా మనం చూసుకోవాలి. రెండవదిగా వచ్చేసరికి ఆ పరిశుద్ధాత్మ ఆయన మనకి ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను బట్టి మనం కూడా ఆ యొక్క సువార్తని ప్రకటిస్తూ అనేకుల్ని ఆయన వైపు తిప్పేవారిగా ఉన్నామా లేదా అని
మనం చూసుకోవాలి. మూడవదిగా ఇంకో మాట చూసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం చదవండి. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. మూడవదిగా మనం గనక ప్రాముఖ్యమైన మాట మనం గనక చూసుకున్నట్టయితే, ఆ బలలో చేయి వేసే ముందు నిజంగా తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో అలాగే ఆయన మనల్ని ప్రేమించాడు. ఇది కనుక మనం చూసుకున్నట్టయితే మనకు యోహాను సువార్తలో రాసుండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి ఆ కుమారుని ఈ లోకానికి పంపించాడు. అలానే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి ఆయన మన కొరకు ఆ శిలువ బలియాగంలో ఆయన యొక్క రక్తాన్ని చిందించి ఆయన మన కొరకు మరణించాడు. కాబట్టి ఆ యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆ ప్రేమలో మనం ఎలాగుండాలంట, నిలిచి ఉండేవారిగా మనం ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ మీకు 3 మాటలు చెప్పిన వాడిగా ఉన్నాను. మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలి, ఆయనలో నిలిచి ఉండేవారిగా ఉండాలి. రెండవది పరిశుద్ధాత్మ ద్వారా మనం సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. మూడవదిగా ప్రేమించేవారిగా మనం ఉండాలి. ఈ మూడిటి గురించి మనం గనక జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఈ మూడిట్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే, మనం ఒకసారి చూసుకున్నట్టయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. మొట్టమొదటిగా విశ్వాసం అంటే ఆయన ఎలాగైతే జీవించాడో అలా మనం జీవిస్తే మనం కూడా, అంటే ఆయన నడిచిన నడకలో మనం నడిస్తే ఆయన మనకు సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన తన కుమారుని మన ద్వారా ఆ సమాధాన పరిచర్యను మనకు అనుగ్రహించాడు. కాబట్టి వీటన్నిటి విషయాల్లో మనం కనుక ఉంటే మనం నిజంగా ఆ యొక్క సువార్తను ఎవరైనా అంగీకరిస్తారని మనం చెప్పుకోవచ్చు. కానీ మూడవదిగా ఆయన ఒక మాట చెప్పాడు, ఏమని, ఈ మూడిట్లో కూడా ముఖ్యమైనది ఏంది, ప్రేమ. అంటే ఎప్పుడైతే ఈ 3 లక్షణాల్లో, అంటే ఆయన నిలిచి ఆయన ప్రకారం మనం నడుచుకున్నా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపింపబడ్డా, లేదా ఆయన ప్రేమలో మనం నిలిచిన వారిమై ఉన్నా లేకపోయినా, ఈ మూడిట్లో కానీ ముఖ్యమైనది ఏంటండి, ప్రేమ. అంటే ఎప్పుడైతే మనం ప్రేమలో కంప్లీట్లీ అంటే ఫుల్ఫిల్గా ఉంటామో, ప్రేమలో పరిపూర్ణులుగా ఉంటామో, అప్పుడు మనం నిజంగా మన యొక్క సువార్తని అనేకులు అంగీకరించేవారిగా ఉంటారు. నేను మీకు ఏం చెప్తున్నానంటే, మొట్టమొదటిగా మనం దేవుని గురించి ఎవరైనా బయట వ్యక్తులకు కానీ ఎవరికైనా చెప్పేటప్పుడు వాళ్ళు మనం అసలు ముందు ఆ మాట ఎత్తంగానే వాళ్ళు ఆ చాలయ్యే పెద్ద చెప్పొచ్చే వెళ్ళు అంటే మన యొక్క మాటల్ని వాళ్ళు తిరస్కరించేవారిగా ఉంటారు. మేము కాలేజీ రోజుల్లో చదువుకునే సమయాల్లో నిజంగా మా కాలేజీ, అంటే మేము అప్పుడు ఆర్టీసీ బస్సులో వచ్చేవాళ్ళం, దేవుని వాక్యము కాలేజీ దాకా వచ్చి ఎవరు చెప్పేవారు ఉండరు. కానీ ఎప్పుడైతే ఫిబ్రవరి 14 వచ్చిద్దో అప్పుడు సాయంత్రం పూట కాలేజీ బయటకి కొన్ని పాంప్లెట్లు వస్తాయి. ఏమనో తెలుసా, మీరు ఎవరి ప్రేమను కోరుకోవాలనుకుంటున్నారు, దేవుని ప్రేమను కోరుకోవాలనుకుంటున్నారా, లేక ఈ లోకంలో ఉన్న స్త్రీలు కానీ ఈ లోకంలో ఉన్న మహిళల ప్రేమను గురించి కోరుకోవాలనుకుంటున్నారు లేదని నేను 2-3 సంవత్సరాలు ఆ పాంప్లెట్ చూసేవారిగా ఉన్నా. అంటే వాళ్ళు సందర్భాన్ని బట్టి ఆ పాంప్లెట్ అనేది వేశారు. ఎందుకు, ఆ రోజు ప్రేమికుల దినం కాబట్టి వాళ్ళు ప్రేమను గురించి వెల్లడిపరచాలనుకుంటున్నారు సువార్త ద్వారా. ఏమని, ఈ లోకంలో ఎవరి ప్రేమ గొప్పది, లోకంలో ఉన్న వారి ప్రేమ, లేకపోతే ఈ లోకంలో మన కొరకు మరణించిన దేవుడి ప్రేమ గొప్పదా అని మన సువార్త పత్రిక, నేను 3-4 సువార్త పత్రికలు ఏదైతే మనం ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తామో వాటిల్లో కానీ నేను చదివిన ఆ పత్రికలో కానీ చాలా తేడాలని. దాంట్లో మొత్తం మనం కనుక చూసుకున్నట్టయితే రెడ్ కలర్తోటి దేవుడు ప్రేమ, దేవుడు ప్రేమ అని ప్రతి ఒక్క వాక్యము ప్రేమను గురించే రాయబడింది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం మన యొక్క జీవితాల్లో దేవుని ప్రేమ అనేది మనలో ఉందా లేదా అని తెలుసుకుందాం. ఎందుకంటే ప్రేమ యొక్క ప్రాముఖ్యాన్ని గురించి
నేను ఉదాహరణగా రెండు వాక్యాలు చెప్పి, అంటే ఒక వ్యక్తిని మన ముందు కనపరిచి ఆయన జీవితం గురించి చెప్పి ఆయన జీవితంలో ఆయన కనపరిచిన ప్రేమను 2 వాక్యాల్లో చూపించి ఆ ప్రకారం మనం నడుచుకున్నామా లేదా, ఆ ప్రకారం నడుచుకుంటే మనలాగా అనేకులు మనం చెప్పే వాక్యాన్ని విని ప్రభువైన యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు అని ఎరిగి వారు రక్షింపబడతారు. లేదు ఆ ప్రేమ అనేది మన జీవితంలో లేకపోతే ఎవరు మన వైపు చూసేవారిగా ఉండరు. మనం కనుక చూసుకున్నట్టయితే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 19 నుంచి 21 చదవండి. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చును. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు. చాలా ఇక్కడ మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్టయితే మొట్టమొదటిగా ఎప్పుడైతే అపోస్తుడైన పౌలు దేవునిలోనికి రాకముందు ఆయన ఎలాగైతే దేవుని సువార్తను గురించి ఎవరైనా చెప్పేవారిగా ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ ఆయన దూషిస్తూ హింసిస్తూ కొట్టేవారిగా ఉన్నారు. కానీ ఒకానొక సమయాన ఆయన దేవుని యొక్క స్వారూప్యాన్ని స్వభావాన్ని ఆయన గురించి తెలుసుకొని పరిశుద్ధాత్మ ఆయన మీదకు వచ్చినప్పుడు ఆయన రక్షింపబడిన తర్వాత ఆయన కూడా ఏం చేశాడంటే వెంటనే సువార్తను ప్రకటించాడంట. ఆయన ప్రకటించిన సువార్తను వినంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడేందిరా సువార్త ప్రకటిస్తున్నాడని వాళ్ళనలా, వీడేందిరా ప్రకటిస్తున్నాడని ఆలోచించి ఒక్కసారి ఈ మాట చదవండి. 21వ వచనం చదవండి. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువానిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా. మొట్టమొదటిగా అంటే ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నాడో ఆయన యొక్క జీవితంలో ఒక మార్పు అనేది ఉంది. ఇంతకుముందు ఆయన హృదయం అనేది ఎలాగుంది, చాలా కాఠిన్యంగా, ఎవరైతే దేవుని వైపు తిరుగుతున్నారో ఆయన వాక్యాన్ని వింటున్నారో అలాంటి వాళ్ళందరినీ దూషించటం, హింసించటం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని చెరసాల్లో వేయటం, ఇట్లాంటి క్రియలు చేసే అతను ఒక్కసారిగా ఆయన యొక్క జీవితంలో ఒక మార్పు అనేది కనిపించింది. ఆ మార్పును బట్టి వాళ్ళందరూ విభ్రాంతి నొందారు. ఏంది ఇతడు ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడా? ఒకప్పుడు మేమందరం ప్రార్థన చేస్తున్నా కానీ ఆయన యొక్క వాక్యాన్ని వింటున్నా కానీ ఇతడు మమ్మల్ని కొట్టడానికి వచ్చాడు కదా, ఇతడు మమ్మల్ని చెరసాల్లో వేశాడు కదా, ఇలాంటి వాడు ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడా? మొట్టమొదటిగా నేను మీకు ఈ యొక్క మాటను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నానంటే దీన్ని బట్టి ఏం తెలియాలంటే ప్రభు యొక్క వాక్యాన్ని విని రక్షింప మునుపు మన జీవితం ఎలాగుంది, ఆయన యొక్క వాక్యాన్ని విని ఆయన ప్రేమ చేత మన జీవితంలో ఏం చేశాడని తెలుసుకొని ఆ తర్వాత మన యొక్క జీవితం అనేది ఎలాగుందో అక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రహించేవారిగా వాళ్ళు ఉండాలి. అంటే మనం మారాము, మనలో నూతన జన్మ అనేది ఉంది. నిజంగా ఎవరైతే క్రీస్తు నందు మరణిస్తారో వారు నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి, సమస్తము కొత్తమవుతాయి అని వారు వెరిగి ఉంటారో అలాంటి వాళ్ళందరూ మార్పు కలిగి ఉంటారని, ఆ మార్పు గురించిన సాక్ష్యం అనేది ఎవరు ఇవ్వాలండి? ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఇవ్వాలి. మన గురించి మనం సాక్ష్యం అనేది ఇచ్చుకోకూడదు. ఏమని, నేను రక్షింపబడ్డాను, పలానాగా నేను జీవిస్తున్నానని మనం చెప్పుకోకూడదు. ఎప్పుడైతే ఇతరులు మన గురించి సాక్ష్యం ఇస్తారో అంటే మన ప్రేమను బట్టి, మనలో క్రీస్తు ప్రేమను బట్టి వచ్చిన మార్పులను బట్టి, మన ప్రవర్తనను బట్టి ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మన జీవితాన్ని బట్టి ఇతరులు అనేది సాక్ష్యం ఇస్తారు. ఏమని, ఇక్కడ అపోస్తుడైన పౌలు యొక్క జీవితాన్ని గురించి వాళ్ళందరూ సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని, ఓరే
వాళ్ళందరూ మొట్టమొదటిగా ఈయన క్రీస్తు స్వార్థను చెప్పటం విని విభ్రాంతి నొందారంట. అంటే ఆశ్చర్యపోయారు, అయోమయమైపోయారు. ఏమని? ఏంది ఈయన స్వార్థ ప్రకటిస్తుంది, ఈయన ఒకప్పుడు ఇలా కొట్టేవాడు కదా, అంటే ఈయన ఇంతలా మారిపోయాడా అని ఈ యొక్క లేఖనంలో మనం చూసుకునేవారిగా ఉంటాం. అంతేకాకుండా ఇంకో మాట చూసుకుందాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 23వ వచనం నుంచి చదవండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకులకు ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోకి త్రోసి వారి కాళ్ళకు గొడ్డలేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సిలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అతని బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నట్టు చూసి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తను చనుకోబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకునవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. చాలు. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా ఎప్పుడైతే అంటే మొదటగా మనం ఏం చూసామంటే మన యొక్క ప్రవర్తన, అంటే మునుపు జీవితం ప్రస్తుత జీవితంలోకి మనలో ఉన్న ప్రవర్తన. రెండవదిగా మనం వచ్చేసరికి దేవుని ప్రేమను బట్టి మనం ఎలా ప్రవర్తించాలి, ఆయనలా ప్రవర్తించాలి. రెండవదిగా వచ్చేసరికి దేవుని ప్రేమను మనం ఇక్కడ కనపరచాలి. అదేంది? అపోస్తుడైన పౌలు దేవుని ప్రేమను ఏమి కనపరిచాడంటే, ఆ చెరసాల నాయకుడి యొక్క డ్యూటీ ఏంటంటే వీళ్ళని చెరసాల్లో బంధించి వాళ్ళకి కాపలా గాయాలి. కానీ అర్ధరాత్రి వేళ అక్కడ అకస్మాత్తుగా పెద్ద తుఫాన్ వచ్చి వాళ్ళ యొక్క సంఖ్యలు అనేవి తెగిపోయినాయి. ఇప్పుడు ఇతని డ్యూటీ ఏంది? కాపలా గాయాలి. ఈయనేంది? వాళ్ళు ఉన్నారనుకొని కొంచెం బయటకు వచ్చాడు. మనం కనుక అదే సిచ్యువేషన్లో ఉంటే మనం ఏం చేస్తాము? అబ్బా, సంఖ్యలు ఊడిపోయినాయి కదా, మనం తప్పించుకుంటే ప్రాణాలతో బయటపడతాంలే అని మనం పారిపోయేవారిగా ఉంటాం. కానీ అపోస్తుడైన పౌలు ఆయన దేవుని ప్రేమను ఎరిగినవాడు కనుక, ప్రేమ అంటే ఏం లేదండి, అవతల వాళ్ళ స్థితిని మనం తీసుకోవాలి. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఇప్పుడు ఆ చెరసాల నాయకుడి స్థితి ఏంది? వీళ్ళని రక్షించాలి, అంటే వీళ్ళని భద్రంగా చూసుకోవాలి, వాళ్ళు బయటికి పోకుండా కాపాడుకోవాలి. ఆయన కనుక ఒకవేళ వాళ్ళు బయటికి పోయారనుకో, అప్పుడు ఈయనకేమైద్ది? పనిష్మెంట్ వచ్చింది. అంటే మనం ఒకవేళ ఈ పని చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ వచ్చిద్దేమో, ఆ స్థానాన్ని తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి పోకుండా వాళ్ళు ఏం చేశారు? ఆయన కొరకు అక్కడే కనిపెట్టుకొని ఉన్నారు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నేను రెండవదిగా మీకు ఏం చెప్పబోతున్నంటే, దేవుని ప్రేమ అంటే ఎదుటివాని స్థానాన్ని మనం ఎరిగి, ఆయన యొక్క పరిస్థితిని మనం ఎరిగి ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో అప్పుడు దేవుని ప్రేమ మనలో ఉన్నట్టు. అప్పుడు నిజంగా ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే 29:30 చదవండి. అతడు దీపము జమ్మని చెప్పి లోపలకు వచ్చి వణుకుచూ పౌలుకును సిలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అడిగాను. మనం గనక ఇక్కడ పైనుంచి కనుక చూసుకున్నట్టయితే వాళ్ళందరూ చెరసాల్లో ఉండి పాటలు పాడేటప్పుడు కానీ, దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు కానీ, దేవుని వాక్యం గురించి మాట్లాడుకునేటప్పుడు కానీ ఆ చెరసాల వాళ్ళు వింటున్నారు. కానీ వాళ్ళైతే ఈ మాట అనేది వాళ్ళు అడగల. ఏమని?
రక్షణ పొందటానికి మేమేం చేయాలని. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమని వాళ్ళు పౌల్లో కానీ అక్కడున్న వాళ్ళలో చూశారో అప్పుడు వాళ్ళు వెంటనే ఒక మాట అడిగారు, ఏమని? అయ్యలారా, రక్షణ పొందాలంటే మేము ఏమి చేయాలి? కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజంగా అపోస్తుడైన పౌలు ఆ చెరసాల నాయకుడి యొక్క స్థితిని ఎరిగి ఉన్నాడు. కాబట్టి తనకు అవకాశం ఉన్నా కానీ తప్పించుకోకుండా దేవుని ప్రేమను చూపించి ఆయన అక్కడే ఉన్నవాడిగా ఉన్నాడు. అప్పుడు ఆ చెరసాల నాయకుడు నిజంగా నేను రక్షింపబడాలంటే ఏమి చేయాలి అని అడిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు చెప్పేవారిగా ఉన్నంటే, ఎప్పుడైతే మనము ప్రేమ కలిగి ఉంటామో అప్పుడు మన యొక్క జీవితాన్ని బట్టి, మనల్ని బట్టి దేవుని వాక్యము మనం చెప్పకముందే అనేకులు మన వైపు చూస్తూ వాళ్ళు నిజంగా వాళ్ళే మనల్ని అడిగేవారిగా ఉంటారు. ఎందుకు? మన యొక్క నూతన జీవితాన్ని బట్టి, దేవుని ప్రేమ మనం చూపించిన దాన్ని బట్టి వాళ్ళు మనల్ని అడుగుతారు, ఏమని? నిజంగా ఇలా చేశారంటే మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నారు. కాబట్టి ఆ ప్రేమను మేము చూడాలి. నేను ఇంకో వాక్యము మీతో చెప్పాలనుకుంటున్నా. మనం కనుక చూసుకున్నట్టయితే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఏ మానవుడును ఎప్పుడును దేవుడిని చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. నిజంగా ఈ లోకంలో ఉన్న మనం ఎవ్వరూ దేవుణ్ణి చూడలేదు, కానీ మనం ఆయన ప్రేమను బట్టి మనం ఆయన్ను ఎరిగి ఉన్నాం. ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో సంపూర్ణంగా ఆయన యొక్క ప్రేమ ఉంటుందో అప్పుడు ఈ లోకంలో ఎవరైతే దేవుణ్ణి తెలుసుకొని వారు ఉంటారో అలాంటి వారు కూడా దేవుణ్ణి తెలుసుకునేవారిగా ఉంటారు. కాబట్టి నేను ఇంకొక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 వచనాలు చదవండి. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను ఏ సిఫార్సు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? అంటే అపోస్తుడైన పౌలు ఇక్కడ కొరింథీయులకు చెప్తున్నాడు, ఏమని? మా గురించి మేమెక్కడ సిఫార్సులు కానీ గొప్పలు కానీ మా గురించి మీరు చెప్పుకోవటం కాదు, కానీ మా గురించి మేము ఎందుకు ఇంత ఆనందపడుతున్నామంటే మా యొక్క స్వార్థ పత్రిక ఎవరు? మీరు. అంటే మా గురించి తెలుసుకొని మేము నిజంగా క్రీస్తులో ఎలాగున్నామో ఎరిగి క్రీస్తు ప్రేమను మాలో చూచి మీరు రక్షింపబడి ఆ ప్రకారం మీరు జీవిస్తున్నారు. కాబట్టి ఆ పత్రిక మీరు నిజంగా మనం కనుక చూసుకున్నట్టయితే మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి, ఇప్పుడు అపోస్తుడైన పౌలు ఆ చెరసాల నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆయన సువార్త చెప్పాడా? చెప్పలా. ఆయన ఏం చేశాడు? అపోస్తుడైన పౌలును చూశాడు, చూసి ఆయన రక్షింపబడ్డాడు. ఇప్పుడు పౌలు జీవితం గురించి మనం చెప్పాలంటే ఆ యొక్క చెరసాల నాయకుడు అనేవాడు ఒక సువార్త పత్రిక. అంటే దేవుని గురించి ఉదాహరించడానికి కానీ దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పడానికి కానీ అతని యొక్క సాదృశ్యము. మనం కనుక సువార్త పత్రిక ఇస్తే ఆ పత్రికలో మనం ఏం రాస్తాం? ఆ పత్రికలో ప్రతి మాట దేవుడు నీ కొరకు ఏం చేశాడు, నా కొరకు ఏం చేశాడు, తండ్రి మనల్ని ప్రేమించి ఆయన మనం ఎందుకు ఇక్కడికి పంపించాడు అని ఆ మాటలు రాసుంటాయి. కానీ వాటి గురించి అక్కర్లా. ఎప్పుడైతే ఆయన ప్రేమ కలిగి ఉంటామో అప్పుడు మనం ఆయన
పత్రికలు అవుతాము. ఎప్పుడైతే మనం ఆయన పత్రికలు అవుతామో అప్పుడు ఈ లోకంలో అనేక మంది దేవుని వాక్యం గురించి కాదు కానీ మనల్ని చదివి, అంటే దేవుని యొక్క పత్రిక అయిన మనల్ని చదివి అనేకులు దేవుని వైపు తిరిగేవారిగా ఉంటారు. ఎందుకు ఇక్కడ ఈ మాటలు చెప్పబడుతుందంటే యోహాను సువార్త 15వ అధ్యాయము ఇక్కడ మనకి ఒక్క మాట రాయబడింది. ఏమని? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. కాబట్టి ఎప్పుడైతే మీరు నాలో నిలిచియుండి ఫలిస్తారో, అంటే ఎప్పుడైతే మీరు నా ప్రేమలో ఉండి ఫలిస్తారో, మీరు నా ప్రేమను కనపరిచి అనేకుల్ని నా వైపు తిప్పేవారిగా ఉంటూ ఈ లోకంలో ఉంటారో, అప్పుడు నా తండ్రికి ఏం జరుగుతుంది? మహిమ అనేది వస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆ బలలో పాలు పొందక మునుపు ఆ యొక్క శరీరాన్ని కానీ ఆ యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ పాత్రలో మనం చేయి వేయక మునుపు ఆయన మరణాన్ని మనం ప్రచురిస్తున్నామా లేదా అని మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ మనం కనుక అలా చేయలేకపోతే ఇప్పుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఒప్పుకునేవారిగా ఉన్నాం. ఏమని? అయ్యా, ఇప్పుడు దాకా నేనైతే అలా చేయకుండా ఉన్నాను, నన్ను క్షమించు, ఇకనైనా నేను అలా జీవించాలని నీవే నాకు సహాయం చేయని ఆయన్ని ప్రార్థించేవారిగా ఉన్నాం. ఒకవేళ మనం గనక ఆయన యొక్క మరణ పునరుద్ధానమును ప్రచురిస్తున్నా కానీ దానికి ఫలాలు అనేవి లేవనుకో, అప్పుడు మనం ఏం చేయాలి? అయ్యా, నేనైతే చెప్తున్నాను కానీ ఫలాలు లేవయ్యా. ఎందుకు లేవు అని విన్న వాక్యాన్ని బట్టి నిజంగా ఆయనలో మనం నిలిచి ఉన్నామా? ఎందుకంటే ఆయన ఇక్కడ ఓ మాట చెప్పాడేమని? ఎవరైనా నా యందు నిలిచి ఉండి ఫలింపలేని ఎడల నేను వాడిని తీసి బయట పారవేయబడును. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ మన యొక్క జీవితంలో మనల్ని బట్టి కానీ మన యొక్క వాక్యాన్ని బట్టి కానీ ఎవరు దేవుని వైపు ఇంకా తిరగలేదు అంటే నిజంగా మనం ఫలింపు లేని వారిగా ఉన్నాము. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మన గురించి మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. ఎందుకు మనం గురించి మనం కనుక ఆలోచించుకొని మనం ఎందుకు ఫలించలేదని తెలుసుకొని నిజంగా ఆయన ప్రేమ మనలో లేదా, ఆయనలో మనం నిలిచిలేమా, లేదా ఆ యొక్క ఆత్మ మన మీదకి వచ్చి ఆత్మ ప్రేరేపణ బట్టి మనం ముందుకు వెళ్ళేవారిగా ఉన్నామా లేదా అని మనం ఆలోచించుకొని ఆ ప్రకారం లేకపోతే మనం దేవుణ్ణి క్షమాపణ కోరుకునే వారిగా ఉన్నాం. ఎందుకంటే మనకి యోహాను రాసిన పత్రికలో ఉండిద్ది ఏమని? మనం పాపము చేసిన వారమని మనము ఒప్పుకొని ఎడల మనము అబద్ధికులము, దేవుని మోసపుచ్చిన వారమైతే వారిగా ఉంటాం. ఎందుకంటే మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి ఆయన మనల్ని రక్షించి సమాధానపరిచేవాడిగా ఉంటాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఎవరైనా ఇంకా సువార్తను అంటే ఆయన యొక్క మరణమును ప్రచురించకపోతే అలాంటి వాళ్ళందరూ ఇకనైనా అలా చేస్తామని ఒప్పుకొని ఆ బలలో చేయి వేద్దాం. లేదా మనం చేస్తున్నాం కానీ మనకైతే ఫలం అనేది అంటే ఫలింపు జీవితం అనేది మనకి లేకపోతే మనము తీసి పారవేయబడేవారిగా ఉంటాం. కాబట్టి మన యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచించుకుంటూ ఇకనైనా మనం ఫలించేవారిగా ఉండేలాగున ఆయన యందు నిలిచి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో ఆయన ప్రేమను మనం కనపరిచి ఈ లోకంలో జీవిస్తూ అనేకుల్ని ఆయన వైపు తిప్పేవారిగా ఇకనైనా ఉండేవారిగా ఉండేలాగున మనం పరీక్షించుకుందాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మనం ఎప్పుడైతే బహుగా ఫలిస్తామో అప్పుడు ఆయన వల్ల మన వల్ల తండ్రికి మహిమ కలుగుతుంది. ఆయన ఇంకో మాట మనకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఏమని? హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యొద్ద ఆయన ఇంటి మీద ఆయన ఎలాగున్నాడండి? నమ్మకంగా
ఉన్నాడు. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సింది ఎవరో తెలుసా? ఇక్కడున్న మనందరం. ఎందుకు? స్థిరముగా ఎప్పుడైతే ఆయన మనకిచ్చిన రక్షణను మనం కాపాడుకొని ఆ రక్షణ ప్రకారం మనం జీవిస్తూ మనం ఆయనకి మహిమ తీసుకొచ్చే వారిగా ఉంటామో అప్పుడు మనల్ని బట్టి ఆయన అక్కడ నమ్మకంగా ఉంటాడు, మనం ఆయన ఇల్లు అయ్యేవారిగా ఉంటాము. నేను ఇక్కడ ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ఒకే ఒకటి, మన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన మన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ అనేది వచ్చిద్ది. ఎప్పుడు? మనము చివరి వరకు, అంటే అంతము వరకు, అంటే ఆయన రాజ్యములో ఆ యొక్క పాత్రలో మనం చేయి వేసే వరకు స్థిరముగా దీన్ని చేపడుతూ ఆయన ప్రేమ ప్రకారం మనం నడుచుకుంటామో అప్పటి వరకు మనం. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ బల్ల గురించి మొదటిగా మనం 2 వాక్యాలు చూసాం. ఎలాగంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో చూసాం, అంతేకాకుండా మత్తయి సువార్తలో కూడా చూసాం. ఏమని? ఆ బల్ల యొద్ద మనం వెళ్ళి మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. కాబట్టి మన గురించి మనమే అంటే ఏంది? ఇప్పుడు మన యొక్క జీవితం గురించి మనకి దేవుడికి తప్ప మన పక్కన వాళ్ళకి తెలియదు, మన తల్లిదండ్రులకు తెలియదు, మన తోబుట్టువులకు తెలియదు, మన స్నేహితులకు కూడా. అంటే స్నేహితులకు కూడా ఈ లోకపరమైన వాటిలో కొన్ని విషయాల గురించి చెప్పుకుంటాం, కానీ మన గురించి 100% తెలిసింది ఎవరికి? మనకి, రెండవది దేవుడికి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన గురించి మనకు మాత్రమే తెలుసు. కాబట్టి మన గురించి, మన స్థితి ఏంది, మనం ఎలాగున్నామని మనం అక్కడ విమర్శించుకునే వారిగా ఉన్నాం. ఎందుకంటే మనం కనుక చూసుకున్నట్టయితే మత్తయి సువార్తలో ఆయన ఆ యొక్క బల్ల గురించి, ఆ రక్తం గురించి చెప్పినా కానీ వాళ్ళు విన్నారు, కానీ వాళ్ళు తప్పు చేసిన వారిగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు చేసిన తప్పుని పేతురు గ్రహించి తెలుసుకున్నాడో అప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. ఆయన సువార్త చెప్తుంటే సుమారు 3,000 మంది, నెక్స్ట్ 4,000 మంది, అట్లా అనేకులు ఆయన వైపు త్రిప్పేవారిగా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బల్ల యొద్దకు వెళ్ళే ముందు మన గురించి మనమే ఒక్కసారి ఆ బల్ల ఇంకొన్ని నిమిషాల్లో మనం చేయి వేస్తాం. కాబట్టి దాని గురించి మనమే ఆలోచించుకొని పరీక్షించుకుందాం. ఒకవేళ కనుక మనం ఆయన మరణాన్ని ప్రచురణ చేయకపోతే, నేను ఇప్పుడు దాకా చేయట్లేదు, ఇకనైనా చేసేవాడిగా ఉండేలాగున నీవే సహాయం చెయ్యి, నన్ను నడిపించు. ఒకవేళ చేస్తున్నాం కానీ దానికి ఫలితం అనేది కనుక లేకపోతే, ఫలింపు లేని జీవితం కలిగి ఉన్నాను. కాబట్టి ఇకనైనా ఎలాగైతే అపోస్తుడైన పౌలు జీవితాన్ని బట్టి ఆ చెరసాల నాయకుడు కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కానీ దిగ్భ్రాంతి నొంది ఆయన వైపు చూశారో, ఏంది ఇలా జీవించే అతను ఇలా మారాడు, కాబట్టి మేము కూడా రక్షణ పొందాలని వాళ్ళందరూ గ్రహించారో, అలాగా మనం కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఫలింపు లేని స్థితిలో కనుక ఉంటే, ఆ విన్న వాక్యాన్ని బట్టి ఆ 3 మాటలు ఏంటి? మనం కూడా ఆ యొక్క క్రీస్తులో నిలిచి ఉండేలాగున పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి మన యొక్క సువార్త పరిచర్యను ప్రారంభించేవారిగా, అంతేకాకుండా దేవుని ప్రేమను మనం కనపరుస్తూ, అంటే మన యొక్క జీవన శైలిలో దేవుని ప్రేమ అనేది మనం అలవర్చుకొని, ఎలాగైతే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన మన కొరకు కార్యాన్ని చేశాడో అలా మన కొరకు అనేక విషయాల్లో ప్రేమను కనపరుస్తూ ఉండేవారిగా మనం ఒక్కసారి ఆలోచించుకొని ఆ బలలో చేయవేద్దాం. ఎందుకంటే మనం గనక ఫలింపు లేని జీవితం గనక జీవించి గనక ఉంటే, మనం జీవించకుండా గనక మనం ఉంటే మనం ఏం చేయబడతాం? దేవునికి మన ద్వారా మహిమ తేబడదు. రేపు 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా వస్తాడండి? మహిమతో వస్తాడు. కాబట్టి ఎవరైతే మహిమతో ఇక్కడ ఉంటారో అలాంటి వారు ఆయనతో కూడా కొనిపోబడతారు. ఆయన యొక్క పాత్రలో అక్కడ ఆయన రాజ్యంలో చేయివేస్తారు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో బల్లలో చేయివేయక మునుపు మన గురించి మనమే ఆలోచించుకుందాం. చివరిగా ఈ యొక్క వాక్యాన్ని చదివి మనం బలలో పాలు పంచుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదవండి. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల
తీర్పు పొందకపోదుము. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బల్ల మన ముందు ఉంది కాబట్టి ఆ బల్లలో మనం పాలు పొందే మునుపు ఒక్కసారి మన గురించి మనం ఆత్మ విమర్శ చేసుకొని ఆ బలలో పాలు పొందాం. ఎందుకంటే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. కాబట్టి మనం ఆ బలలో చేయి వేసే మునుపు మనంతటా మనం ఆత్మ విమర్శ చేసుకొని మన స్థితిని ఎరిగి ఆ ప్రకారం మనల్ని మనం ఒక్కసారి దేవుని యందు పరీక్షించుకొని ఆ బలలో చేయి వేసేవారిగా ఉందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. నేను మీకు అప్పగింపబడిన దాన్ని ప్రభావం పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని